आज बतारीख 15 जून बरोज़े हफ्ते को तमाम आशा वर्कर्स ने कोठी के इलाके में डीएमई ऑफिस का घेराव करने की कोशिश की। आशा वर्कर्स को 18,000 रुपये माहाना तनख्वाह मुकर्रर करने और हर महीने की पहली तारीख को ये तनख्वाह अदा करने का मुतालबा करते हुए तमाम आशा वर्कर्स ने कोठी डीएमई अहाते में बड़े पैमाने पर एहतजाज किया। इस मौके पर बीआरएस लेबर विंग तेलंगाना रूरल हेल्थ वर्कर्स आशा संघा के ज़ेरे एहतमाम इस धरने का एहतमाम किया गया। काम का बोझ कम करने के लिए एएनएम और जीएनएम मुलाजिमीन में से अहल उम्मीदवारों को मौका फराहम करने के लिए मुलाजिमत की हिफाजत फराहम करने का भी मुतालबा किया गया। आइए देखते हैं इस एहतजाज के चंद मनासिर DTV 9 के साथ। मज़ीद ताज़ा तरीन ख़बरों से अपडेटेड रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब ज़रूर कर लें। మాకు ముఖ్యంగా 1వ తారీఖు జీతం రావట్లేదు। 1వ తారీఖు హాలిడే అయినా పండగ అయినా కూడా గత ప్రభుత్వంలో మాకు 30-31 తారీఖు జీతం వచ్చేది। 1వ తారీఖు సెలవు ఉంటే కానీ మాకు ఎలక్షన్స్ ముందు 2 నెలల ముందు నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు వస్తుందో తెలియని రోజులు ఏర్పడ్డాయి। దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి। ఎందుకంటే ఆశా కార్యకర్తలు బడుగు బలహీన వర్గాలు ఒంటరి మహిళలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి కుటుంబ పోషణ చాలా దుర్భర పరిస్థితులకు వెళ్లిపోతుంది। చాలా ఆవేదనకు గురైతున్నారు, మానేస్తామంటున్నారు। కాబట్టి ఈ రోజు ఇక్కడ అన్నగారికి దృష్టికి తీసుకొచ్చి ఇక్కడ సమావేశం అవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు 1వ తారీఖు జీతం రావాలి, మెమోరాండం మాస్ మెమోరాండం ఇవ్వాలి। BRTO అనుబంధంగా ఈ రోజు కమిషనర్ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ రోజు BRTO అనుబంధంగా ఇక్కడ సమావేశం అయింది। ఇక్కడికి రాష్ట్రం నలుమూలల నుండి ఆశా వర్కర్లు ముఖ్యంగా మాస్ మెమోరాండం, ఇది మేము కమిషనరేట్ ముట్టడి అని పిలుపునివ్వలేదు, మాస్ మెమోరాండం పేరిట ఇక్కడికి పిలవడం జరిగింది। ఆ మాస్ మెమోరాండం ఏంటి అనంటే ముఖ్యంగా 1వ తారీఖు మాకు ఆశాల అకౌంట్లలో జీతం పడాలి ముందులాగే। ఇంకొకటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది। అలాగే ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు। ఆ 2 డిమాండ్లు కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి మమ్మల్ని మా సేవల్ని గుర్తించి గత ప్రభుత్వం ఎలా అయితే చేసిందో ఈ ప్రభుత్వం గిడ కాంగ్రెస్ ప్రభుత్వం గిడ గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు గిడ మా సేవల్ని గుర్తించి మేనిఫెస్టోలో పెట్టిన ఆ 2 డిమాండ్లు నెరవేర్చాలనే ఒక సంకల్పంతో ఈ రోజు ఈ మెమోరాండం ఇవ్వడానికి వచ్చాము।